సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ని కలిసి మాట్లాడినప్పుడు హిట్లర్ తోటి నా దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి హెల్ప్ చేయండి అని అడుగుతాడంట. అప్పుడు హిట్లర్ అన్నాడంట, సరే నేను మీ దేశానికి స్వతంత్రం రావడానికి హెల్ప్ చేస్తాను, మరి స్వతంత్రం వచ్చాక నువ్వు వచ్చిన ఆర్మీలో జాయిన్ అయ్యి నాకు సేవలు చేస్తావా అని అంటాడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ నిర్మోహమాటంగా ఖచ్చితంగా చేస్తానండి, నా దేశానికి స్వతంత్రం వచ్చిందంటే నాకు ఇండిపెండెన్స్ తెప్పించండి చాలు అని అంట. దానికి సాయం చేయను. అప్పుడు హిట్లర్ అంటాడంట, హిట్లరు ఇలా అన్నాడంట, యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించాలనుకుంటారు కదా, మరి ఎందుకు మీరు ఆ అవకాశాన్ని వదిలేసుకొని మళ్ళీ సైన్యంలో నేను వచ్చి చేరుతాను, లేదా మీ సైన్యానికి నేను సహాయం చేస్తాను, యుద్ధానికి నేను సహాయపడతాను అని అన్నారంటే అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు అన్నారంట, నాకు రాజ్యం ఏలాలని లేదు, నా దేశానికి స్వతంత్రం ఫ్రీడమ్ తెప్పించగలిగితే అంతే చాలు, అదే నా ముందున్న గోలు. నేను అక్కడుండి రాజ్యపాలన చేయాల్సిన అవసరం లేదు. నా స్వతంత్ర భారతదేశంలో నా హిందూ సోదరులు, నా దేశ ప్రజలు స్వతంత్రంగా బ్రతకగలిగితే చాలు, అదే నా కోరిక. మీరు సహాయం చేయండి, నేను మళ్ళీ వచ్చి సైన్యంలో నా సేవలను అందిస్తాను అని చెప్పారంట. అప్పుడు హిట్లర్ అన్నారంట, ఇంత గొప్ప వ్యక్తి ఎంత మంచిగా చెప్పారు. యాక్చువల్గా ఎవరైనా సరే అవకాశం దొరికితే రాజ్యాధికారానికి కోరుకుంటారు. మీలాంటి వారిని కన్నా ఆ భారతదేశం, ఆ భారత భూమి చాలా గొప్పది. మీలాంటి విలువలు చాలా తక్కువ మందికి ఉంటాయి. మీలాంటి దేశభక్తి చాలా అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది. మీరు గ్రేట్ సార్ అని చెప్పారంట.